ప్రభువునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, యేసుక్రీస్తు ప్రశస్త చింపు నామములో మీ అందరికీ వందనాలు. అలాగే దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, ఎలా ఉన్నారు? అందరూ కులాసాగా ఉన్నారు కదా? దేవుని కృప మహదైశ్వర్యాన్ని బట్టి మరొకసారి ఈ అంశం ద్వారా మీ సన్నిధికి రాగలగటానికి దేవుడు మాకు ఇచ్చిన గొప్ప యోగ్యతను బట్టి దేవునికి మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈరోజు మనము సృష్టి నిర్మాణ క్రమంలో 11వ క్లాసు, సృష్టి నిర్మాణ క్రమములో 11వ క్లాస్ అన్నమాట. సృష్టి నిర్మాణ క్రమంలో 11వ క్లాసులో ఈ చూడండి, సృష్టి నిర్మాణ క్రమము 11వ క్లాసు 11వ క్లాసులో పార్ట్ 1. అలాగే ఈరోజు ఈ పార్ట్ 1లో ఏం నేర్చుకుంటాం మనం అనే దాని గురించి మనం పరిశీలన చేస్తే, దేవుడు మొదటి దినమున, 2వ దినమున, 3వ దినమున సూర్యచంద్ర నక్షత్రాదులను కలగజేయలేదు కదా. దేవుడు మొదటి దినాన, 2వ దినాన, 3వ దినాన సూర్యచంద్ర నక్షత్రాదులు కలగజేయలేదు. ఆ సూర్యచంద్ర నక్షత్రాదులు లేకుండానే, అనగా కలగజేయకుండానే మొదటి దినము ఉదయం అస్తమయము ఉదయము, 2వ దినము అస్తమయము ఉదయము, 3వ దినము అస్తమయము ఉదయము ఎలాగూ జరుగుతూ వచ్చాను. ఇది ప్రశ్న. ఈ ప్రశ్నకి ఈ క్లాసులో 11వ క్లాసులో కొన్ని భాగాలు ఉంటాయి. వాటిల్లో మొత్తం నేర్చుకుంటానికి ప్రయత్నం చేద్దాం. ప్రశ్న మరొకసారి, దేవుడు మొదటి దినమున, 2వ దినమున, 3వ దినమున సూర్యచంద్ర నక్షత్రాదులను కలగజేయలేదు. కలగజేయకపోయినా బైబిల్లో రాయబడింది ఏంటంటే, మొదటి దినము అస్తమయము ఉదయము కలుగ్గా ఒక దినమాయను, అస్తమయము ఉదయము కలుగ్గా 2వ దినమాయను, అస్తమయము ఉదయము కలుగ్గా 3వ దినమాయను అని రాయబడింది. సూర్యచంద్ర నక్షత్రాదులు ఎన్నో రోజు కలగజేశాడు అంటే 4వ రోజు కలగజేశాడు. అంటే సూర్యచంద్ర నక్షత్రాదులు లేకుండా అస్తమయమును ఉదయము జరుగుట సాధ్యమా? ఎట్లా? ఇది మనం నేర్చుకుంటానికి, ఈ అంశాన్ని మనం నేర్చుకుంటానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, చాలా జాగ్రత్తగా, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశము. చాలా జాగ్రత్తగా పరిశీలనాత్మకంగా మరి అంశాన్ని నేర్చుకుంటానికి ప్రయత్నం చేద్దాం. సూర్యచంద్ర నక్షత్రాదులు లేకుండానే అస్తమయమును ఉదయము జరుగుట సాధ్యమా? సాధ్యము కాని ఎడల 3 దినములు అస్తమయమును ఉదయమును ఎలాగూ జరిగాను? ఎలా జరిగినవి? నిజంగానే కదా. బైబిల్లో మనం పరిశీలన చేస్తే ఏమని రాయబడింది చూద్దాం. బైబిల్లో ఏమని రాయబడిందో చూద్దాం. ఆదికాండం 1:1-2 వచనాల్లో అక్కడే ఉంది, ఆది యందు దేవుడు భూమి ఆకాశాలను సృజించెను. భూమి నిరాకారంగాను శూన్యంగాను, చీకటి అగాధ జలములపై కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను అనేసి అక్కడ రాయబడింది. అయితే ఈ వచనంలో మనం పరిశీలన చేస్తే, ఈ వచనంలో దేవుడు సూర్యచంద్ర నక్షత్రాదులను లేదని మనకి చాలా స్పష్టంగా 1-2 వచనాల్లో సూర్యచంద్రుడిని నక్షత్రాలని కలిగజేసిన దాఖలాలు లేవు. ఆ తర్వాత 3వ వచనం కానీ చూస్తే 3-5, ఆదికాండం 1 3-5 వచనాల్లో అక్కడ మనం చూస్తే, దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగాయను, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగుకి పగలని చీకటికి రాత్రి అని పేరు పెట్టెను. దేవుడు వెలుగుకి పగలని చీకటికి రాత్రి అని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయము కలగ్గా ఒక దినమాయను. దేవుడు వెలుగు కమ్మని పలికాడంట, వెలుగు మంచిదన్నట్టు చూశాడంట, వెలుగును చీకటిని వేరుపరిచాడంట, వెలుగుకి పగలు చీకటికి రాత్రి అని పేరు పెట్టాడు ఇక్కడ. అయితే ఇక్కడ మనం చూస్తే ఈ వచనంలో కూడా దేవుడు వెలుగును కలగజేసిన కానీ, దేవుడు వెలుగును కలుగులుగాక అన్నాడు, కలగజేశాడు. కానీ ఈ వెలుగు, ఆ వెలుగు సూర్యుని వల్ల కలిగిన వెలుగు కాదు. సూర్యుని వల్ల కలిగిన వెలుగు కాదు. ఎందుకు సూర్యుని వల్ల కలిగిన వెలుగు కాదు అంటే, ఏలైనగా దేవుడు అప్పటికి సూర్యచంద్ర నక్షత్రాలను కలగజేయలేదు. ఇంకా మనం చూస్తే దేవుడు సూర్యచంద్ర నక్షత్రాలను 4వ దినాన కలగజేశాడు. కనుక
మొదటి దినమున కలిగి చేసిన వెలుగు సూర్యుని వల్ల కలిగిన వెలుగు కాదు అనేది మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. వెలుగు కలుగును గాక అన్నాడు. అసలు వెలుగు కలుగును గాక అంటే వెలుగు ఎక్కడ కలుగును గాక అన్నాడు? దేనిపై వెలుగు కలుగును గాక అన్నాడు? వెలుగును చీకటిని వేరుపరిచాడంట. దేనిపైన ఉన్న వెలుగును చీకటిని వేరుపరిచాడు. వెలుగుకి పగలని చీకటికి రాత్రి అని పేరు పెట్టాడంట. దేనిపైన ఉన్న వెలుగుకి పగలని, దేనిపైన ఉన్న చీకటికి రాత్రి అని పేరు పెట్టాడు. ఇవన్నీ మనం చాలా చాలా ప్రశ్నలు ఉత్పన్నమయ్యేటటువంటి పరిస్థితి ఉంది. అవన్నీ మనం నేర్చుకుంటానికి ప్రయత్నం చేద్దాం. ఇంకా ప్రియులరా, సూర్యచంద్ర నక్షత్రాదుల్లో కలగజేయకపోయినా కూడా అస్తమయము ఉదయము కలిగను కనుక ఒక దినమైంది. ఇది సూర్యచంద్ర నక్షత్రాలు లేవు. మొదటి దినానికంటే ముందు సూర్యచంద్ర నక్షత్రాలు లేవు. లేకపోయినా వెలుగు కలిగింది, లేకపోయినా వెలుగును చీకటిని వేరుపరచబడింది. వెలుగు చీకటి లేకపోయినా వెలుగుకు పగలని, చీకటికి రాత్రి అని పేరు పెట్టబడింది. ఒక దినమైంది. అస్తమయము ఉదయము కలిగా ఒక దినము అయింది అని. ఎలా అయింది? సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, అప్పటికి భూమి లేదు. ఒక దినం ఎలా అయింది? ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం మనకి ఉంది. అలాగే ఆదికాండం 1వ అధ్యాయం 6 నుంచి 8 వచనాలు మనం పరిశీలన చేస్తే అక్కడ ఏముందంటే, మరి దేవుడు జలముల మధ్య ఒక విశాలమును కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాక అని పలికాడు. దేవుడు ఆ విశాలమును చేసి, విశాలము క్రింద జలములను విశాలము మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారమైన దేవుడు ఆ విశాలమునకు ఆకాశం అని పేరు పెట్టాను. అస్తమయము ఉదయము కల్లగా 2వ దినం ఆయన. ప్రియులారా, ఒకసారి ఆలోచన. ఈ వచనాల్లో కూడా పై వచనాలను బట్టి మనం పరిశీలన చేస్తే 2వ దినమున కలగజేసిన సృష్టి నిర్మాణమునందు కూడా దేవుడు సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలని కలగజేయలేదు. ఆయన కూడా అస్తమయము ఉదయము కలిగిందంట. అస్తమయము ఉదయము 2వ దినము కూడా సూర్యుని, చంద్రుని, నక్షత్రాలను కలిగజేయలేదు. 2వ దినము భూమిని కూడా కలిగజేయలేదు. ఆయన కూడా ఏమైపోయింది? అస్తమయం కలిగిందంట, ఉదయం కలిగిందంట. దేనికి కలిగిందో ఏంటో మరి అవన్నీ మనం ఆలోచిద్దాం. ఇంకా మనం పరిశీలన చేద్దాం ప్రియులరా. ఆదికాండంలో 1వ అధ్యాయము 9వ వచనం నుంచి 13వ వచనం వరకు మనం అక్కడ పరిశీలన చేస్తే, దేవుడు ఆకాశం క్రింద ఉన్న జలములు ఒక చోటనే కూర్చబడి ఆరని నేల కనపడును గాక అని పలుకగా ఆ ప్రకారమైన దేవుడు ఏం చేశాడంట? ఆకాశం కింద జలాన్ని ఒక చోటనే కూర్చబడి ఆరని నేల కనపడును గాక అన్నాడు. ఆ ప్రకారమైంది. ఇందాకే ఏం చేశాడు? రెండవ దినమున పై జలాలను కింద జలాలను వేరుపరిచాడు. ఇక్కడ ఏమంటాడు? ఆకాశము కింద ఉన్న జలాలు ఒక చోటనే కూర్చబడి ఆరని నేల కనపడును గాక అంటే ఆ ప్రకారం ఆయన. 10వ వచనంలో దేవుడు ఆరని నేలకి భూమి అని పేరు పెట్టాడు. భూమి ఎప్పుడు వచ్చింది? 3వ రోజు వచ్చింది. ఆరని నేలకు భూమి అని పేరు పెట్టాను. జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టును. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు గడ్డిని, విత్తనములు ఇచ్చి చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు వృక్షములను భూమి మొలిపించును గాక అని పలుగ్గా ఆ ప్రకారము అయింది. అంటే విత్తనములు ఇచ్చి చెట్లు భూమి మీద ప్రతి జాతిని మొలిపించాడు. 12వ వచనం భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము, విత్తనములు ఇచ్చి చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలోనున్న విత్తనములు గల ఫల వృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. ఆ తర్వాత 13వ వచనంలో అస్తమయమును ఉదయము కలుగా 3వ దినము అయింది. ఇప్పుడు 3 దినాలు అయింది. 3వ రోజేమో భూమిని కలిగి చేశాడు. మరి 3వ రోజు ఏం కలిగి చేయలేదంటే సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, నక్షత్రాలు కూడా లేవు. ఆయన కూడా ఏమైందట? అస్తమయము ఉదయము కలుగ్గా 3వ దినము అయింది అనేసి అక్కడ రాయబడింది. ఇంకా మనం చూద్దాం. అయితే పై వచనమును బట్టి దేవుడు ఆకాశ విశాలంలో భూమిని కలగజేసి ఉన్నాడు. భూమిని ఎక్కడ కలిగజేశాడంటే ఆకాశ విశాలంలో కలగజేశాడు. సముద్రములను కలగజేసి ఉన్నాడు. భూమి మీద గడ్డిని తమ తమ జాతి ప్రకారము, విత్తనములు ఇచ్చి చెట్లను తమ తమ జాతి ప్రకారము
విత్తనములు గల ఫల వృక్షములను మొలిపించాడు. ఈ మూడవ దినము కూడా దేవుడు ఆకాశ విశాలంలో సూర్యుని చంద్రుని వీళ్ళ నక్షత్రాలు ఎవరిని కూడా వీటిని కలగజేయలేదు. కలగజేయకపోయినా ఏం జరిగిందంట? అస్తమయము ఉదయము కలుగ్గా మూడవ దినము ఆయన అంటాడు. ప్రియులారా ఒకసారి ఆలోచింది. ఇక్కడ గనక ఆకాశ విశాలము చీకటి కమ్మి ఉన్నది, మరియు భూమి మీద కూడా వెలుగు లేదు. చీకటి కమ్మి ఉన్నది ఆయనను అస్తమయము ఉదయము కలిగింది కనుక మూడో దినము. మనం చూస్తే భూమి మీద వెలుగుందా? మూడో రోజు భూమిని కలిగజేసారు, భూమి మీద వెలుగు లేదు. ఆకాశ విశాలంలో వెలుగు లేదు. దేవుడు ఆకాశ విశాలాన్ని వేరుపరిచాడు కదా. ఆకాశ విశాలం వేరుపరిచినప్పుడు ఆకాశ విశాలంలో వెలుగు లేదు. ఈ ఆకాశ విశాలంలో దేవుడు భూమిని కలిగజేశాడు. భూమి మీద వెలుగు లేదు, ఆకాశ విశాలంలో కూడా వెలుగు లేదు. అయినా కూడా ఏం జరుగుతుందంట? అస్తమయము ఉదయము జరుగుతుంది కనుక మూడవ రోజు అయిందంటాడు. ప్రియులారా ఒకసారి ఆలోచించేది. ఇంకా మనం పరిశీలన చేస్తే ఆది కాండంలో 14వ అధ్యాయంలో 15, 16, 17, 18, 19 వచనాలు మనం చూద్దాం. దేవుడు పగటిని రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశ విశాల ముందు జ్యోతులు కలుగును గాక, అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించడికే ఉండును గాక. నేను భూమి మీద వెలుగుచ్చుటకు అవి ఆకాశ విశాల ముందు జ్యోతులే ఉండును గాకనే పలికిన. ఇక్కడ వచ్చింది భూమి మీద వెలుగు ఇవ్వటానికి, ఆకాశ విశాలంలో జ్యోతులే ఉండును గాక అని చెప్పాడంట. దేనికి వెలుగు ఇవ్వటానికి ఈ సూర్యుని చంద్రుని నక్షత్రాన్ని కలిగజేశాడు అంటే దేవుడు పగటిని రాత్రిని వేరుపరిచినట్లు. ఎక్కడ పగటిని రాత్రి ఆల్రెడీ పగలు రాత్రి వేరుపరచబడిపోతుంది అనేసి ఇందాక మనం ఇప్పుడు వరకు చదివాం. ఇక్కడ అంటాడు పగటిని రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశ విశాలం ముందు జ్యోతులు కలుగును గాక అన్నాడు. ఆకాశ విశాలంలో జ్యోతులు అంటే ఆకాశ విశాలంలో జ్యోతులు కలుగును. ఆకాశ విశాలంలో దేన్ని కలిగజేశాడు? ఇందాక మూడో రోజు భూమిని కలిగజేశాడు, ఆరిన నేలను కలిగజేశాడు. ఆరిన అందుకని ఇక్కడ ఏమంటుందంటే భూమిపై వెలుగుచ్చుటకు ఆకాశ విశాల ముందు జ్యోతులే ఉండును గాక అంటే భూమిపై వెలుగు ఇవ్వాలి. అంటే మూడో రోజు వరకు భూమిపై వెలుగుందా? లేదు. ఆకాశ విశాలంలో వెలుగుందా? లేదు. ఆకాశ విశాలంలో వెలుగు కోసము జ్యోతుల్ని కలిగజేశాడు. ఇంకా మనం ముందుకెళ్దాం. ఇక్కడ మనం చూస్తే ఆది కాలంలో 1వ అధ్యాయం 16, 17, 18, 19 వచనాలు కిందకి చదువుకుంటూ వెళ్దాం. ఇక్కడ ఏముంది? దేవుడు ఆ రెండు జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను కలిగజేశాడు. అంటే జ్యోతిని కలిగజేశాడంటే వేటిని కలిగజేశాడు అంటే పెద్దది చిన్న కలిగజేశాడంట. పగటిని వెళ్ళటానికి పెద్ద జ్యోతిని, రాత్రిని వెళ్ళటానికి చిన్న జ్యోతిని నక్షత్రాలని కలిగజేశాడు. అంటే అంతకు మునుపు అవి లేవా అంటే లేవు. మూడో రోజు ఉన్నాయంటే లేవు. ఒకటో రోజు ఉన్నాయంటే లేవు. రెండో రోజు లేవు. ఏ రోజు కలిగజేశాడు? 4వ రోజు కలిగజేస్తున్నాడు. జ్యోతులే ఉండు పగటిని రాత్రిని ఏలుటకు జ్యోతిని రాత్రిని పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను కలిగజేశాడు. భూమి మీద వెలుగుచ్చుటకు ఇవి దేని మీద వెలుగు ఇవ్వాలంట? భూమి మీద వెలుగుచ్చుటకు. అంతకు మునుపు దేవుడు వెలుగు కలుగును గాక అని వెలుగైంది కదా. ఆ వెలుగు దేని మీద పడే దేనిపై వెలుగు కలుగును గాక అన్నాడు. దేనికి వెలుగు ఇవ్వటానికి ఆ వెలుగును కలిగజేశాడు. ఒకసారి ఆలోచించండి. మొదటి దినము కంటే ముందే వెలుగు కలుగును గాక అన్నాడు. వెలుగును చీకటిని వేరుపరిచాడు. వెలుగుకి పగలని రాత్రికి చీకటి అని పేరు పెట్టాడు. అస్తమయం ఉదయం కలిగితే ఒకటేది. అయితే ఆ వెలుగు దేని మీద కలిగజేశాడు? దేని మీద వెలుగును చీకటిని వేరుపరిచాడు? దేని మీద వెలుగుకి పగలని, దేని మీద వెలుగుకి చీకటని పేరు పెట్టాడు. ఇవన్నీ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మనం చూస్తే 4వ రోజు మనం చూస్తే ఆకాశ విశాలంలో జ్యోతులు కలిగజేశాడండి. ఒకటి పెద్ద జ్యోతి, రెండోది చిన్న జ్యోతి, నక్షత్రాలు. పెద్ద జ్యోతి దేనికోసం అంటే పగటిని ఏలటానికి. చిన్న జ్యోతి ఎందుకు అంటే చిన్న జ్యోతి నక్షత్రాలు దేనికంటే రాత్రిని ఏలటానికి కలిగజేశాడంట. ఇంకా మనం చూస్తే పగటిని రాత్రిని వేరుపరచుటకును, వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాల ముందు వాక్యించాడు. ఇక్కడ మనం చూడండి
పగటిని రాత్రిని వేరుపరచాలంట, వెలుగును చీకటిని పరచాలంట. అందుకని వాటిని ఎక్కడ పెట్టాడు? ఆకాశ విశాలంలో. దేనిపై? పగటిని రాత్రిని వేరుపరచడానికి ఇవి ఆకాశ విశాలంలో ఉన్నాయి. భూమిపై పగటిని చీకటిని వేరుపడతారు. మరి ఇందాక ఇందాక మనం చూస్తే అక్కడ దేవుడు వెలుగు కలుగును గాక అన్నాడు కదా. మొదటి దినము కంటే ముందు వెలుగు కలుగును గాక అన్నాడు. వెలుగు మంచిదైనట్టు చూశాడంటే వెలుగును చీకటిని వేరుపరిచాడు. మరి ఆ వెలుగు ఏంటి? ఆ వెలుగు ఎక్కడ కలగజేశాడు? ఇవన్నీ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ మనం చూస్తే ప్రియులారా, పగటిని రాత్రిని ఏలుటకు వెలుగును చీకటిని వేరుపరచుటకు ఆకాశ విచార ముందు వాటిని ఉంచాను. అది మంచిదైనట్టు దేవుడు చూచాను. అస్తమయము ఉదయము కలగ 4వ దినము ఆయను. 4వ రోజు ఏం చేశాడు? ఆకాశ విశాలములో జ్యోతుల్ని కలగజేశాడు. అంతకు మునుపు ఆకాశ విశాలంలో దేన్ని కలగజేశాడు? మూడవ దినాన్న అంటే భూమిని కలిగజేశాడు. మరి ఈ జ్యోతులు దేనికి వెలిగివటానికి అంటే, మూడో రోజు కలిగజేసినటువంటి భూమిపై వెలిగివటానికి. దేనిపై? వెలుగును చీకటిని వేరుపడటానికి. భూమిపై వెలుగును చీకటిని వేరుపడటానికి. మరి వాటిని ఆకాశ విశాలంలో కలగజేశాడు. అస్తమయము ఉదయం కనుక ఏమైపోయింది? 4వ దినమాయను అనేసి రాయబడింది. అయితే ప్రియులరా, పై వచనమును బట్టి దేవుడు భూమి మీద వెలుగుచ్చుటికై సూర్యచంద్ర నక్షత్రాదులను 4వ దినమున ఆకాశ విశాల ముందు వాటిని ఉంచానని మనకు అర్థం అవుతుంది. నిజంగానే కదా? అవును, మరి 4వ రోజే ఉంచాడు. ఆకాశ విశాలం లోపల, ఆకాశ విశాలంలో దేని మీద? సూర్యచంద్ర నక్షత్రాలు భూమికి వెలిగి ఉండటానికి. ఇది భూమికి వెలిగి ఉండటానికి. ఆకాశ విశాలంలో భూమికి వెలిగి ఉండటానికి సూర్యచంద్ర నక్షత్రాలను 4వ రోజు కలిగజేశాడు. 4వ రోజు కలిగజేస్తే మరి మనకి ఇప్పుడు పై సంగతులన్నీ బట్టి మనం పరిశీలన చేస్తే, మనం ఆలోచిస్తే ఒక ప్రశ్న అనేది మనకు వస్తుంది. కంపల్సరీ రావాలి, ఒక ప్రశ్న రావాలి. బైబిల్ చాలా మంది చదువుతూ ఉంటారు, కానీ ఆది కాండములో 1వ అధ్యాయంలో 1వ వచనమే వాళ్ళకి అర్థం కాదు. కానీ 100 సార్లు చదువుతారు. మొదటి అధ్యాయంలో ఉన్న సంగతులే అర్థం కాదు. ఒకసారి ఆలోచించండి, అర్థం చేసుకోండి. ఎంతమంది అయితే యూట్యూబ్లో వింటున్నారో, ఫేస్బుక్లో వింటున్నారో, గ్రహించటానికి ప్రయత్నం చేయండి. తప్పు పట్టుకుంటానికి ప్రయత్నం చేయకండి. అర్థం చేసుకోండి. ఇక్కడ మనం చూస్తే ఇవన్నీ మనం విన్నాం. మొదటి దినాన దేవుడు ఏం చేశాడు? వెలుగు కలుగును గాక అన్నాడు. వెలుగు మంచిదైనట్టు చూశాడు. వెలుగుకి చీకటి వేరుపరిచాడు. వెలుగుకు పగలని, చీకటికి రాత్రి అని పేరు పెట్టాడు. ఈ వెలుగు దేని మీద కలిగజేశాడు? దేని మీద వెలుగుని చీకటిని వేరుపరిచాడు? దేని మీద వెలుగుకి పగలని, దేని మీద వెలుగుకి చీకటి అని పేరు పెట్టాడు? అస్తమయం ఉదయం కలుగ ఒక దినమైందంట. అంటే మొదటి దినమును మనం చూస్తే భూమి లేదు, సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, నక్షత్రాలు లేవు. అయినా కూడా అస్తమయం జరుగుతుంది, ఉదయం జరుగుతుంది, దినాలు అవుతున్నాయి. అయితే మనకు ప్రశ్న, ఇప్పుడు మనకు ప్రశ్న వేసుకుందాం. మనం చాలా అద్భుతమైనటువంటి సంగతి మనం వినబోతున్నాం. చూడండి, దేవుడు మొదటి దినము 2వ దినమున 3వ దినమున సూర్యచంద్ర నక్షత్రములను కలగజేయలేదు కదా. సూర్యచంద్ర నక్షత్రము లేకుండగానే మొదటి దినము అస్తమయము ఉదయమును, 2వ దినము అస్తమయము ఉదయమును, 3వ దినము అస్తమయము ఉదయమును ఎలాగూ జరుగుతూ వచ్చాను? ఇది ప్రశ్న. ఎలా జరిగింది? సూర్యచంద్ర భూమిని 3వ దినాన్ని కలిగజేశాడు. సూర్యచంద్ర నక్షత్రాలను ఆకాశ విశాలంలో భూమి మీద వెలిగి ఇవ్వటానికి 4వ దినాన్ని కలుగజేశాడు. మరి మొదటి దినమున అస్తమయము ఉదయం జరిగింది అని ఉంది, 2వ దినము అస్తమయము ఉదయం జరిగిందని ఉంది, 3వ రోజు అస్తమయము ఉదయం జరిగినది ఉంది. అయితే మనం ప్రశ్న ఏంటి? ఎలా జరిగినాయి? సూర్యచంద్ర నక్షత్రాలు లేకుండానే మొదటి దినము, 2వ దినము, 3వ దినము అస్తమయము ఉదయం ఎలా జరిగాను? సూర్యచంద్ర నక్షత్రాలు లేకుండానే
అస్తమయము ఉదయము జరుగుటే సాధ్యమా? ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఈ రోజు మన ముందున్నటువంటి ప్రశ్న. ప్రియులారా, సూర్యచంద్ర నక్షత్రాదులు లేకుండానే అస్తమయము ఉదయము జరుగుట సాధ్యమా? సాధ్యము కాని ఎడల ఈ 3 దినములు అస్తమయము ఉదయము ఎలాగూ జరుగుతూ వచ్చెను? ప్రియులారా, ఆలోచించండి. సృష్టి నిర్మాణమును గూర్చినటువంటి సర్వ సత్యము. ఈరోజు మనం సృష్టి నిర్మాణాన్ని గురించినటువంటి సర్వ సత్యాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ మనం చూస్తే దేవుడు 6 దినములలో కలిగజేసిన సృష్టి నిర్మాణాన్ని గురించి మనం గత క్లాసులో మనం నేర్చుకున్నాం. ఆదియందు దేవుడు భూమి ఆకాశాలని సృజించెను అనేసి ఉంది కదా. అంటే అక్కడ మొదటి దినము కంటే ముందే దేవుడు భూమి ఆకాశాలను సృజించేశాడు. ఆ సృజించినటువంటి ఆ సృష్టిని దేవదూతలు పాప ఫలితంగా దేవుడు వాటిని పాడు చేసిన తర్వాత వాటిని మరలా దేవుడు 6 దినాల్లో క్రమపరిచాడు అనేసి ఒక అసత్య సిద్ధాంతం క్రైస్తవ సమాజంలో సాతాను ప్రవేశపెట్టాడు. ఆ సిద్ధాంతం తప్పు అనేసి గత 10 క్లాసుల్లో మనం నేర్చుకున్నాం. అది డ్యామ్ షూర్గా అది తప్పు, వాళ్ళ సిద్ధాంతము తప్పు అనేసి నేర్చుకున్నాం. అయితే ఇక్కడ ప్రియులరా, దేవుడు 6 దినముల్లో కలిగజేసిన సృష్టిని అయితే మరి ఆదియందు దేవుడు భూమి ఆకాశాలను సృజించాడు అనేసి రాయబడి ఉంది కదా. మరి అది అంటే మొదటి దినం కంటే ముందే దేవుడు భూమి ఆకాశాలను సృజించాడు అనేసి ఉంది కనుక మరి అది సృజించినట్ట కాదా అంటే అది దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఆ రాయబడినటువంటి ఆ మాటను ఎలా అర్థం చేసుకోవాలి అంటే ఆదికాండాన్ని రాసింది ఎవరు అంటే మోషే రాశాడు. మోషే రాసేటప్పటికే కొన్ని వేల కోట్ల సంవత్సరాల ముందే దేవుడు ఈ సృష్టి నిర్మాణాన్ని జరిగించాడు. ఎప్పుడో జరిగించిన సృష్టి నిర్మాణాన్ని గురించి దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఆత్మ ద్వారా ఏం చెప్తున్నాడంటే దేవుడు 6 దినముల్లో కలిగజేసిన సృష్టిని గురించి మోషే గారు సృష్టి నిర్మాణాన్ని గురించి మోషే గారు ఒక్క మాటలో చెప్పాడు. ఏంటి ఒక్క మాటలో చెప్పింది? ఆదియందు దేవుడు భూమి ఆకాశాలని సృజించెను అనేసి చెప్పాడు. ఆ మాట అక్కడ రాయబడింది ఆదికాండం 1:1. ఇకపోతే దేవుడు సృష్టిని నిర్మాణ క్రమమును కలిగించుతున్నటువంటి క్రమంలో భూమిని కలుగజేసినప్పుడు భూమి ఎలా ఉంది? సృష్టి నిర్మాణ క్రమంలో భూమిని కలిగజేసిన దినమున అంటే 3వ రోజు భూమిని కలిగజేశాడు కదా. ఆ భూమిని కలిగజేసినప్పుడు భూమి ఎలా ఉంది అనే మాట 2వ వచనంలో రాయబడింది. చూడండి, 2వ వచనంలో భూమి నిరాకారంగా శూన్యంగా ఉంది అంటే దేవదూతలు పాప ఫలితంగా దేవుడు భూమిని శపించేశాడు అనేసి, అందుకనే నిరాకారంగా శూన్యంగా ఉందనేసి మన ప్రియులు తప్పటడి చేశారు. అలా కాదు. ఈ భూమి నిరాకారంగా శూన్యంగా ఎప్పుడుంది అంటే దేవుడు భూమిని కలిగజేశాడు. భూమిని దేవుడు నిరాకారముగా ఉన్నట్లు కలిగజేశాడా అంటే కాదు, నివాస స్థలమగునట్లు దాన్ని కలగజేశాడు. అంటే దేవుడు కలగజేసి సిద్ధపరిచి స్థిరపరిచాడు. ఈ కలగజేసి కలగజేసిన తర్వాత సిద్ధపరిచి స్థిరపరచక మునుపు కలగజేసిన తర్వాత ఎలా ఉందంటే నిరాకారంగా ఉన్న భూమిని సిద్ధపరిచి స్థిరపరిచాడు. ఆ తర్వాత అది ఇక్కడ రాశారు. ఇది ఈ భూమి నిరాకారంగా శూన్యంగా ఉందన్న మాట ఎప్పుడుది అంటే 3వ రోజులు భూమి ఉన్న పరిస్థితిని ఎలాంటి పరిస్థితిలో ఉందో అది ఇక్కడ రాశాడు 2వ వచనం. తర్వాత ప్రియులరా, 3వ వచనం 3వ పాయింట్ ఏంటంటే దేవుడు సృష్టిని ఎన్ని దినముల్లో కలిగజేశాడు? ఏ దినమున దేన్ని కలిగజేశాడు? వాటి క్రమమును ఆదికాండము 1:3-28 వచనంలో మోషే రాశాడు. అర్థమైందా? దేవుడు ఎన్ని దినాల్లో సృష్టిని కలిగజేశాడు, ఏ రోజు వేటిని కలిగజేశాడు అనే సంగతి ఆదికాండము 3:28 వచనం వరకు మోషే గారు రాశారు. అది అర్థం చేసుకోవాలి. 4వ పాయింట్ ఏంటంటే దేవుడు మొదటి దినమునకు పూర్వమే సూర్యచంద్ర నక్షత్రాదులను భూమిని కలగజేయలేదు. ముద్ర వేసుకోవాలి. దేవుడు మొదటి దినానికంటే ముందుగానే దేవుడు
సూర్యచంద్ర నక్షత్రాదుల్ని కానీ భూమిని కలగజేయలేదు. 5వ పాయింట్, దేవుడు సృష్టి నిర్మాణమును జరిగించిన 6 దినములు. ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. దేవుడు సృష్టి నిర్మాణాన్ని జరిగించిన 6 దినాలు. దేనికి దినాలు? దేనికి దినాలు? భూమికి దినాలు కాదు, భూమికి దినాలు కాదు. దేనికి దినాలంట? విశ్వానికి దినాలు. దినములు భూమికి కలిగిన దినములు కాదు, భూమికి కలిగిన దినాలు కాదు. 6 దినాలు కూడా భూమికి కలిగిన దినాలు కాదు. చాలా జాగ్రత్తగా మనం ఆలోచించండి, నేర్చుకుందాం. మొదటిగానే తప్పు చెప్తున్నాడు అనేసి మీ మైండ్లో ఉన్న ఆ అసత్య సిద్ధాంతాన్ని బట్టి దీన్ని ఎస్టిమేట్ చేస్తానికి మీరు ఆలోచించబాకండి. ముందు మీ అసత్య సిద్ధాంతం, మీ డిస్క్ ఏదైతే ఉందో ఆ డిస్క్ ఖాళీ చేయండి. అవసరమైతే మా వేడి టీ ఏదైనా తాగి చక్కగా కూర్చోండి. కూర్చుని వినటానికి బైబిల్ తీసి చదువుకుంటా అర్థం చేసుకుంటానికి ప్రయత్నం చేయండి. మొట్టమొదట వినండి, పరిశీలన చేయండి. మొట్టమొదటే నేను విన్నదే, నేను ఎప్పుడూ విన్నదే కరెక్ట్ అనేసి మీరు నిర్ధారణ చేస్తానికి ప్రయత్నం చేస్తే తప్పు చేసినట్టు అవుతారు. 6వ పాయింట్, ఈ 6 దినములలో జరిగించిన ఉదయాస్తమయాలు కూడా భూమికి కలిగిన ఉదయాస్తమయాలు కాదు. 6 దినాల్లో కలిగిన ఏ అస్తమయాలు ఉదయాలు ఉన్నాయి కదా, ఈ అస్తమయాలు ఉదయాలు భూమికి కలిగిన అస్తమయాలు ఉదయాలు కాదు. దేవుడు 6 దినాల్లో సృష్టిని కలిగజేశాడంటే భూమికి ఒక దినానికి 24 గంటలతో కూడిన భూమికి దినం ఉంది కదా, చూసారా? ఆ దినాలని బట్టి ఏది దేవుడు సృష్టి నిర్మాణాన్ని జరిగించలేదు. మరి ఏ దినాలు సృష్టి నిర్మాణాన్ని జరిగించిన దినాలు భూమికి కలిగే దినాలు కాకపోతే దేనికి కలిగిన దినాలు? ఇది మనం ఆలోచించవలసిన అవసరం ఉంది. ఎందుకనగా దేవుడు ఈ వెలుగును చీకటి కలిగి ఉన్న అగాధ జలములకు కలుగజేశాడు. ఎందుకు కలుగజేశాడంటే ప్రారంభంలో ఏముంది? అగాధ జలాలు ఉన్నాయి. ఆ జలాల మధ్య ఏముందంటే చీకటి అగాధ జలముల మీద కమ్మి ఉండను. ప్రారంభం, సృష్టి నిర్మాణ ప్రారంభం. చీకటి కమ్మి ఉన్న అగాధ జలాలను కానించి స్టార్ట్ అవుతుంది. ప్రారంభంలో ఏముందంటే చీకటి కమ్మి ఉన్న అగాధ జలాలు. ఈ అగాధ జలాలపై దేవుని ఆత్మ అల్లాడుచుండెనంట. అయితే దేవుడు వెలుగు కలుగును గాక అంటే వెలుగు దేని మీద కలిగింది? చీకటి కమ్మి ఉన్న అగాధ జలాల మీద కలిగింది. దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచాడు. అంటే దేనిపైనున్న వెలుగును దేనిపైనున్న చీకటిని వేరుపరిచాడు అంటే చీకటి కమ్మి ఉన్న అగాధ జలాలపై కలిగజేసిన వెలుగు వలన అగాధ జలాలకి పై వెలుగును చీకటిని వేరుపరిచాడు. అస్తమయము ఉదయము అయిందంట. దేనికి అస్తమయము ఉదయమైంది? అగాధ జలాలకి అస్తమయము ఉదయము అయింది. ఆ కలగ్గా ఒక దినము ఆయనను. చూడండి, చాలా జాగ్రత్తగా ఇంకా డీప్గా వెళ్దాం, లోనకి ఇంకా డీప్గా వెళ్దాం. చూడండి, కనుక 7వ పాయింట్, కనుక సృష్టిని కలిగించిన 6 దినములలో అస్తమయమును ఉదయమును కూడా అగాధ జలములకే కలిగెను. సృష్టి నిర్మాణాన్ని జరిగించిన 6 దినాలలో కూడా అగాధ జలాలకే ఈ సృష్టి అస్తమయము ఉదయం కలిగింది. 8వ పాయింట్, మరి ముఖ్యముగా దేవుడు సృష్టి నిర్మాణమును జరిగించిన 6 దినములు కూడా అగాధ జలములకు లేక ఈ విశ్వమునకు జరిగిన దినాలు. అగాధ జలాలకి లేక విశ్వానికి కలిగిన దినాలు అగాధ జలాలు అంటాడు. అప్పటికి మనం చూస్తే ప్రారంభంలో అగాధ జలాలు ఉన్నాయి. ఆ తర్వాత మనం చూస్తే జలములను వేరుపరిచాడంట. పై జలాల్ని కింద జలాల్ని వేరుపరిచాడు. అవి ఎలా వేరుపరిచాడో మన దగ్గర బొమ్మలు ఉన్నాయి, ఆ బొమ్మలు చూద్దాం. పై జలాల్ని కింద జలాల్ని వేరుపరచగా మధ్యలో ఖాళీ వచ్చిందంట, ఆకాశం. దానికి ఆకాశం అని పేరు పెట్టాడంట. ఆ విశాలముకి ఆకాశం అని పేరు పెట్టాడు. అయితే ప్రియులరా, ఇక్కడ మనం చూస్తే మొదటి దినమును కలిగజేసిన వెలుగు దేనిపై కలిగజేశాడంటే చీకటి కమ్మి ఉన్న అగాధ జలాలపై కలిగజేశాడు. మరి అస్తమయము ఉదయము దేనికి కలిగింది? 6 దినాలు అంటే అగాధ జలాలే కలిగింది.
మరి ఒక దినమాయను, రెండవ దినమాయను, మూడవ దినమాయను, నాలుగవ దినమాయను, ఐదవ దినమాయను, ఆరో దినమాయను, ఈ 6 దినాలు దేనికి సంబంధించిన దినాలంటే అగాధ జలాలకి, అగాధ జలాలకి. ఆకాశ విశాలములో ఉన్నటువంటి సూర్యుని వల్ల భూమికి కలిగినటువంటి దినాలు కాదవి. ఈ ఈ ఈ ఆకాశ విశాలానికి ఆవల జరిగినటువంటి దినాలు ఇవి. ఆకాశ విశాలము లోపల దినాలు వేరు, ఆకాశ విశాలం యొక్క ఆవల వేరు, దినాలు వేరు. ఆ దినాల గురించి మొదటి దినమాయను, రెండవ దినమాయను, మూడవ దినమాయను. ప్రియులరా, ఆలోచిద్దాం. ఇంకా ఇప్పుడు 9వ పాయింట్ ఏంటంటే, దేవుడు మొదటి దినమున కలగజేసిన వెలుగు సూర్యుని వల్ల కలిగిన వెలుగు కాదు. ఆ వెలుగు దేవుని మాట వల్ల కలిగింది. మరి దేవుడు మొదటి దినాన్ని వెలుగు కలగజేశాడు కదా. సూర్యుడు వెలుగు కావాలంటే సూర్యుడు కావాలని చెప్పి మనోళ్ళు దేవదూతల పాపంగా దేవుడు సృష్టిని శపిస్తే, ఆ శపించబడిన సృష్టి నీళ్ళల్లో మునిగిపోతే, ఆ నీళ్లలో మునిగిపోయినటువంటి సూర్యుని బయటికి తీసుకొచ్చాడు అని చెప్తా ఉన్నారు. కానీ అది శుద్ధ తప్పు. ఇక్కడ మనం చూస్తే సూర్యుని వల్ల కలిగిన వెలుగు కాదు అసలు. సూర్యుని వల్ల వెలుగు అని చెప్పడానికి సృష్టిని శపించటం, నీళ్ళలో మునిగిపోవటం, దాన్ని పైకి తీసుకొచ్చాడని చెప్పటం, ఇవన్నీ అబద్ధాలే. చూద్దాం ప్రియులారా. ఇంకా మనం చెప్తే ఆ వెలుగు దేవుని మాట వల్ల కలిగిన వెలుగు. అది దేవుడు వెలుగు కలుగును గాక అని పలికాడు. పలుకు ఆ పలకటం ద్వారా జరిగింది వెలుగు. సూర్యుని వల్ల కలిగిన వెలుగు కాదు. నోట్ దిస్ పాయింట్. 10వ పాయింట్. మరి ముఖ్యంగా దేవుడు మొదటి దినమున కలిగజేసిన వెలుగు భూమికి వెలుగుచ్చుటకే కలగజేయలేదు. మొదటి దినాన కలిగజేసిన వెలుగు భూమికి వెలుగుటానికి కలగజేయలేదు. భూమికి వెలుగుటానికి కలిగజేసిన వెలుగు ఎప్పుడు? 4వ రోజు ఆకాశ విశాలములో జ్యోతులై ఉండునుగాక. పెద్ద జ్యోతిని, చిన్న జ్యోతిని, నక్షత్రాలని కలిగజేశాడు. పెద్ద జ్యోతి ఇవెందుకు అంటే భూమి మీద వెలుగు ఇవ్వటానికి. ఇవెందుకంటే భూమి మీద వెలుగును చీకటిని వేరుపరచడానికి. ఇవెందుకంటే భూమికి దినాల్ని కలగజేయటానికి. భూమికి దినాలు వేరు, విశ్వానికి దినాలు వేరు. సృష్టిని కలిగజేసిన దినాలు విశ్వ దినాలను బట్టి సృష్టిని కలిగజేశాడు. కాబట్టి ప్రియులరా, మరి ముఖ్యంగా దేవుడు మొదటి దినమున కలగజేసిన వెలుగు భూమికి వెలుగుచ్చుటకై కలగజేయలేదు. ఆ వెలుగు అగాధ జలములకు వెలుగుచ్చుటకై కలగజేశాడు. మొదటి దినాన దేనిపై వెలుగు కావాలని పలికాడు? చీకటి కమ్మి ఉన్న అగాధ జలాలకి, అంతేగాని భూమికి కాదు. చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి ప్రియులారా. ఆలోచించేయండి. ఇప్పటి వరకు మనం చూసుకుంటే మనం ప్రశ్న వేసుకున్నాం కదా. సూర్యచంద్ర నక్షత్రాదుల్ని కలగజేయలేదు. మరి మొదటి దినమును సూర్యచంద్ర నక్షత్రాదులు కలిగజేయలేదు, రెండవ దినమును సూర్యచంద్ర నక్షత్రాదులు కలిగజేయలేదు, మూడవ దినమున సూర్యచంద్ర నక్షత్రాదుల్ని కలగజేయలేదు. అయితే మరి సూర్యచంద్ర నక్షత్రాదుల్ని కలగజేయకోకుండా మరి అస్తమయం ఉదయం ఎలా జరిగింది? అస్తమయం ఉదయం కలుగ్గా ఒక దినమాయను, అస్తమయం ఉదయం కలుగ్గా రెండవ దినమాయను, అస్తమయం ఉదయం కలుగ్గా మూడవ దినమాయను. మనం ప్రశ్న వేసుకుందామా? సూర్యచంద్ర నక్షత్రాదుల్ని కలగజేయకుండా కలగజేయకుండా మరి అస్తమయము ఉదయము జరుగుట సాధ్యమా? ఎలాగూ? ఇది మన ముందున్న ప్రశ్న. మరి నేర్చుకుంటానికి ప్రయత్నం చేద్దాం. తప్పనిసరిగా ప్రయత్నం చేద్దాం. కాబట్టి ప్రియులారా, మీరు తప్పనిసరిగా 2వ పాఠాన్ని మీరు చూడాలి. 2వ పాఠంలో ఈ సత్యాన్ని మనం నేర్చుకుంటానికి ప్రయత్నం చేద్దాం. ఆలోచించండి. ఇంతవరకు మనం చెప్పిన సంగతిని ఆలోచించండి, అర్థం చేసుకోండి. అర్థం చేసుకుని సత్యానికి లోబట్టడానికి ప్రయత్నం చేయండి. ఏదో మేము నేర్చుకున్నాము దాని ప్రకారం మేము వెళ్ళిపోతాం అంటే కాదు. మనము సత్యాన్ని గ్రహించాలి, నేర్చుకోవాలి, దాన్ని అనుసరించాలి. కాబట్టి ఆలోచించండి, అర్థం చేసుకోండి, సత్యాన్ని గ్రహించండి. మరి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. 2వ పాఠంలో మరొకసారి
మీతో కలుసుకుంటానికి ప్రయత్నం చేస్తా. దేవుడు మాట్లాడిన ప్రతి మాట ప్రతి ఒక్క హృదయంలో నీరుగట్టి ఫలింపు చేయను గాక. ఆమెన్. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం.